వాసు యాదవ్ వివాహ పరిచయ వేదికలో ఉన్న సభ్యులందరికీ కూడా నా నమస్సమాంజలు. మన పరిచయ వేదిక 2024 ఆగస్టు 29, అంటే ఆల్మోస్ట్ ఈ ఆగస్టుకి 2 years ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. సో మనం ఈ పరిచయ వేదిక పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మన అందరి యదువంశంలో ఉన్నటువంటి అందరికీ కూడా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా సహాయం జరగాలి. అంటే వివాహాలు వెతుక్కోవడం ఈరోజు కఠినంగా ఉంది, చాలా మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో కూడా వివాహాలు వెతుకటం అంటే ఎట్లా అంటే, ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి. ఎక్కువ మాకు అలా కావాలి, మాకు ఇలా కావాలి, ఈ ఈ ఈ ఎక్కువ తలకాయ నొప్పులు ఉన్నాయి. తర్వాత జ్యోతిష్యం అనే ఒక పెద్ద తలకాయ నొప్పి ఈరోజు వివాహాలని ఒక్క యదువంశమే కాదు, అందరికీ ఈ పెద్ద తలకాయ నొప్పిగా ఉంది. అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఆల్రెడీ ఒక ఫౌండేషన్ అనేది మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టాను కాబట్టి, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్. దాని కింద ఇంకో సర్వీస్ యాడ్ చేద్దాము. ఇది ఒక సమస్యగా నేను అబ్జర్వ్ చేశాను సొసైటీలో. మ్యారేజెస్ అనేవి చాలా స్లో అవుతూ ఉన్నాయి. ఒక 30 years బ్యాక్ జరిగిన 24 yearsలో జరిగే మ్యారేజ్లు కరెక్ట్ టైంలో చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఏంటంటే కెరీర్ అని, ఉద్యోగపరంగా, చదువు పరంగా కొంత డిలే అవుతుంది. ఇంకా ఉద్యోగం రాలేదు, కెరీర్ స్టడీస్ కంప్లీట్ కాలేదు, సో అప్పుడే మ్యారేజ్ ఏంటిది అనే ఒక ఆలోచనలో కొంచెం డిలే అవుతున్నాయి జనరల్గా. సరే, అది ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ జ్యోతిష్యం మీదనో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్నో, నాకు ఇన్ని లక్షల శాలరీ ఉంది, అమ్మాయి నాకన్నా ఈక్వల్గా కావాలి, అమ్మాయి నాకు ఇంత శాలరీ ఉంది, అబ్బాయి నాకు ఈక్వల్గా శాలరీ కావాలి, ఇట్లా కొంచెం హైట్ ఇష్యూలు ఉన్నాయి, చాలా ఆర్థిక అసమానతలు, సోషల్ స్టేటస్, ఇట్లా చాలా బాధలు ఉన్నాయి. ఓకే, సరే, దానికి నా ప్రయత్నం నేను ఆఖరి క్షణం వరకు కూడా అమ్మ నాకు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎంత సమయం ఇస్తుందో ఆఖరి క్షణం వరకు ఈ సంస్థ, నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద నేను పెట్టిన డిఫరెంట్ సర్వీసెస్, ఒక యాదవ పరిచయ వేదిక, ఒక జ్యోతిష్య ఆలయము, నా కోడింగ్ క్లాసులు, గోశాలకి సపోర్టు, ఒక వృద్ధాశ్రమం సపోర్టు, నేను పెట్టలేను వేరే పెట్టారు వాళ్ళకి మనం సపోర్ట్గా, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్స్ అని సంథింగ్ చేస్తూ ఉంటాం, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. కానీ మీకు నేను చెప్పాలనేది ఏంటి అంటే, మన పరిచయ వేదికలో చాలామంది తల్లిదండ్రులు నాకు ప్రొఫైల్ పంపిస్తారు, నాతో ఒక్కసారి మాట్లాడతారు, ప్రొఫైల్. కొంతమంది అయితే అసలు మాట్లాడరు, ప్రొఫైల్ పెట్టేస్తారు గమ్ముగా. అప్పుడు నేను కింద మెసేజ్ పంపిస్తాను, ప్లీజ్ సార్ నాకు కాల్ చేయండి. కాల్ చేయరు, ఒక ప్రొఫైల్ పెట్టేస్తారు. కాల్ చేయమంటే కాల్ చేయరు. సరే, ఎవరన్నా కాల్ చేసి వచ్చారు అంటే ఒక్కసారి మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా ఆయనకి పంపించాను, ఆయనే చూసుకోవాలి, ఆయనే అంటే. నాకు ఒకసారి ప్రొఫైల్ ఇస్తే, సరే ఒకసారి అడిగాను నేను, మీకు ఎలా కావాలి అంటే మీరు చెప్పారు. ఆ తర్వాత నాకు మళ్ళీ మైండ్లో అందరికీ గుర్తుండవు కదా. మన సంస్థ అంటే ఈ సంస్థని చాలా మందికి పరిచయం చేసి అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలని చూస్తున్నాను నేను. మీరు ఒకసారి నాకు ప్రొఫైల్ ఇచ్చేసి ఖాళీ గమ్ముగుంటే, అంటే నాతో కీప్ ఇన్ టచ్లో ఉండాలి కదా. అందుకే నేను ఒక సండే మీటింగ్ పెడుతుంటాను, అక్కడికి రమ్మంటాను, అక్కడికి రారు. ప్రొఫైల్ పెట్టేసి ఇక ఆయనే చూసుకుంటాడు, ఆయనే మనకి ఫోన్లు చేసుకొని అడుగుతూ ఉంటాడు అంటే కష్టం కదా. ఎంతమందిని మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మీరు నాకు ఎప్పుడు మీరు ఫోన్లు చేసుకొని వచ్చేసి, సార్ మీరు ఇది పలాని ప్రొఫైల్ ఇచ్చారండి, దానివల్ల మాకు ఇది వర్కౌట్ కావటం లేదు, ఈ కారణం వల్ల వర్కౌట్ కావటం లేదు అని నాకు చెప్పాలి. మీరు ఎందుకు చెప్పాలి అంటే, ఇప్పుడు మన సంస్థ ఎలా పనిచేస్తుంది, అక్కడ ప్రొఫైల్ పెట్టేసుకున్నారు, వాళ్ళ అంటే వాళ్ళకి తిప్పలు వాళ్ళవి అనే టైప్లో కాదు. మధ్యలో నేను ఉంటాను కదా, మధ్యలో నేను మీ మధ్యన ఇద్దరిని చెక్ చేస్తూ ఉంటాను, ఎవరికి ఏంటి సమస్య, వధువు సైడ్ ఏం సమస్య ఉంది, వరుడు సైడ్ ఏం సమస్య ఉంది, ఇద్దరికి ఎందుకు సెట్ కావడం లేదు, ఏంటి ఎలాగైనా జ్యోతిష్యం అలాంటి సమస్యలు ఉన్నాయా, ఉంటే మనం సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది, రమ్మంటాం. లేదు అంటే ఇంకా ఏదన్నా చాలా ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను, మధ్యలో నేను వెళ్తూ ఉంటాను. ఓకే, మధ్యలో అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. కాబట్టి ప్రొఫైల్స్ నాకు పంపించిన తర్వాత మీరు
ఫాలో అప్ కూడా మీరు చేయాలి. అంతేగాని నేనే ఫోన్ చేసుకొని వచ్చి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కనుక్కోవాలి అంటే ఆలోచించండి ఒక్కసారి. నన్ను కూడా అంటే నేను సర్వీసెస్ ఇన్ని చేస్తున్నాను అంటే చేయడానికి కూడా రెడీ నేను. నాకు ఆర్మీ అన్నీ నేర్పించింది. అంత కష్టపడటం నాకు పెద్ద కష్టమేం కాదు. కానీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీరు ఏంటి సార్ అంటే అది కూడా అంత బాగుండదేమో. మీరే ఫోన్ చేసుకొని వస్తే బాగుంటుంది. రెండోది ఏంటంటే కొంతమంది నా మీద అలిగేస్తారు. ఇది పెద్ద సమస్య అయిపోయింది నాకు. అలగటం అంటే ఎందుకు అలుగుతారు అంటే నేను చేశాను. నేను 30 years దేశం కోసం చేశాను. మీకోసం పెట్టాను ఈ సంస్థ. ఒక పరిచయ వేదిక ఉండాలి, సమాజంలో ఒక పెద్ద సమస్య జ్యోతిష్యంగా ఉంది అని దాని మీద క్లాసులు, ఓకే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాసు రమ్మని చెప్తున్నాను. నా మీద అలగటం ఏంటి అంటే నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను ఎవరికైనా కూడా. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్లో ఏంటంటే వాస్తవానికి ఏంది వాస్తవం అంటే మనం రెక్కలు కట్టుకొని ఎగిరితే కుదరదు కదా. ఇప్పుడు 5'1" ఉన్న అమ్మాయి లావుగా ఉంది. అమ్మాయి